Hi everyone, welcome back to Computer Science with Anil. Today we are going to discuss about inheritance concept in Python. ఓకే ఈరోజు మనం ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ యూస్ చేసి ఒక పైథాన్ ప్రోగ్రామ్ని రాద్దాం. ఓకే, లాస్ట్ వీడియోలో నేను క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం చూపించాను. దాంట్లో మెథడ్స్ని క్రియేట్ చేశాను. సేమ్ ఆ ప్రోగ్రామ్ని యూస్ చేసే మనం ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని దాంట్లో ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, ప్రీవియస్ వీడియో మీరు కనుక చూడకపోతే నేను ఐకార్డ్లో ఇస్తాను, మీరు దాంట్లో నుంచి చూడొచ్చు. ఓకే, క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. ప్రీవియస్ ప్రోగ్రామ్ ఒకసారి రాస్తాను నేను, చూడండి. క్లాస్ సమ్ అనే ఒక క్రియేట్ చేశాను. దీనిలో ప్రీవియస్ ప్రోగ్రామ్ ఉంది, దాన్నే కాపీ పేస్ట్ చేస్తాను. డి డ్రైవ్లో పైథాన్లో శాంపిల్ ఫంక్షన్, శాంపిల్ కదా, ఓపెన్ విత్ నోట్ ప్యాడ్. ఓకే, ఈ ప్రోగ్రామ్ నేను మళ్ళీ ఇప్పుడు తీసుకుంటాను. చూడండి, క్లాస్ సమ్ అని ఒకటి క్రియేట్ చేసాం. దాంట్లో ఎడిషన్ ఒక మెథడ్ని క్రియేట్ చేసాం. ప్రొడక్ట్ ఒక మెథడ్ని క్రియేట్ చేసాం. ఓకే, ఏం చేసాము, సమ్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాంట్లో ఉన్న మెథడ్ని కాల్ చేసాము. అలాగే ప్రొడక్ట్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దానిలో ఉన్న మెథడ్స్ని కాల్ చేసాం. ఓకే, ఇప్పుడు ఏమైంది, 2 క్లాసెస్కి 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం. బట్ ఇక్కడ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ యూస్ చేస్తే ఏమవుతుందంటే, ఒక క్లాస్ని సెకండ్ క్లాస్లో కనుక మనం యాడ్ చేస్తే, యాడ్ చేసిన క్లాస్ దేంట్లో అయితే యాడ్ చేసామో అది డిరైవ్డ్ క్లాస్ అవుతుంది. ఏ క్లాస్ అయితే ఉంటుందో మెయిన్ క్లాస్, దాన్ని బేస్ క్లాస్ అంటారు అనమాట. బేస్ క్లాస్ అండ్ డిరైవ్డ్ క్లాస్. మనకి దీంట్లో 5 టైప్స్ ఉన్నాయి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్స్. వన్ ఈజ్ సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్, మల్టిపుల్, హైరారికల్ అండ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. ఇలా 5 టైప్స్ ఉన్నాయి. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే 1 చైల్డ్ క్లాస్, 1 పేరెంట్ క్లాస్. మల్టీ లెవెల్ 1 by 1 అనమాట. చైల్డ్, పేరెంట్, చైల్డ్, గ్రాండ్ చైల్డ్, అలాగా. మల్టిపుల్ అంటే 2 బేస్ క్లాసెస్ ఉంటాయి, 1 డిరైవ్డ్ క్లాస్ ఉంటుంది. హైరారికల్ 1 బేస్ క్లాస్ ఉంటుంది, మల్టిపుల్ డిరైవ్డ్ క్లాసెస్ ఉంటాయి. హైబ్రిడ్ మిక్సింగ్ అనమాట, అన్నిట్లో కలిపి అలాగా క్లాసెస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు అసలు ఎలా ఇన్హెరిట్ చేస్తాం చూద్దాం. సమ్ అనే క్లాస్ ఉంది, ప్రొడక్ట్ అనే క్లాస్ ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ప్రొడక్ట్ అనే క్లాస్లోకి జస్ట్ ఓపెన్ క్లోజ్ మధ్యలో జస్ట్ సమ్ రాయడమే. అదే జావాలో అయితే ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఇన్హెరిట్ చేస్తాం. ఇప్పుడు ఏమైందో చూడండి, నేను ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ సమ్ అని రాశాను. అంటే సమ్ అనే క్లాస్ని ప్రొడక్ట్లోకి ఇన్హెరిట్ చేశాను. అంటే ఇప్పుడు నేను సమ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, ప్రొడక్ట్కి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఇలా ఇన్హెరిట్ చేయడం వల్ల జస్ట్ ప్రొడక్ట్ అనే క్లాస్కి మాత్రమే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే సరిపోతుంది. సమ్కి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రొడక్ట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి p.multiplication అండ్ p.addition. అంటే p.addition దేంట్లో ఉంది, సమ్లో ఉంది, సమ్ అనే క్లాస్లో ఉంది. బట్ ప్రొడక్ట్ అనే కీవర్డ్ యూస్ చేసి ప్రొడక్ట్ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ బేస్ చేసుకుని మనం సమ్లో ఉన్న మెథడ్ని కూడా కాల్ చేసాం. ఓకే, this is single inheritance. The sum class inherited in product class. The product class can acquire the properties from sum class. అంటే ప్రొడక్ట్ క్లాస్ సమ్లో ఉన్న ఎన్ని మెథడ్స్ అయినా సరే యాక్సెస్ చేసుకుంటుంది దాని ఆబ్జెక్ట్ బేస్ చేసుకుని. అర్థమైంది నాన్న? మనము ఇలా ఇంక్లూడ్ చేయడం వల్ల, ఈ క్లాస్ నేమ్లో ఇంక్లూడ్ చేయడం వల్ల, ఏ క్లాస్ని అయితే ఇంక్లూడ్ చేసామో దానిలో ఉన్న ప్రాపర్టీస్, మెథడ్స్, ఫంక్షన్స్, వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వీ కెన్ యాక్సెస్ త్రూ ద ఆబ్జెక్ట్ ఆఫ్ డిరైవ్డ్ క్లాస్. డిరైవ్డ్ క్లాస్కి మనం క్రియేట్ చేసే ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని ఫంక్షన్స్ అన్నిటిని కూడా మనం కాల్ చేయొచ్చు. చూసారా, ఇప్పుడు నేను ప్రొడక్ట్కి మాత్రమే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి సమ్ క్లాస్లో ఉన్న ఫంక్షన్ని కాల్ చేశాను, ప్లస్ ప్రొడక్ట్ క్లాస్లో ఉన్న ఫంక్షన్ కూడా కాల్ చేశాను. సేవ్ చేస్తున్నాను. జస్ట్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశా,
ప్రీవియస్గా అప్పటి వరకు మనకున్న నాలెడ్జ్ ప్రకారం ఎన్ని క్లాసెస్ క్రియేట్ చేస్తే అన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి. బట్ ఇక్కడ మనకి ఏంటయ్యా అంటే ఒక క్లాస్ని ఇంకో క్లాస్లోకి ఇంక్లూడ్ చేసినప్పుడు నో నీడ్ టు క్రియేట్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. ఓకే, జస్ట్ ఏ క్లాస్లోకి అయితే మనం యాడ్ చేసామో ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి సరిపోతుంది. సమ్ని ప్రొడక్ట్లో యాడ్ చేశాం కాబట్టి ప్రొడక్ట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ప్రొడక్ట్ క్లాస్ కెన్ యాక్సెస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ క్లాస్ సమ్లో ఉన్న ప్రాపర్టీస్ని ఈజీగా యాక్సెస్ చేస్తుంది. సింగిల్ ఇన్హెరిటెన్స్ కాబట్టి సింగిల్ డాట్ py అని సేవ్ చేశాను. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్దాం. d:/cd space python program name single.py. Enter first value 56, second value 23, addition and multiplication simple. చూసారా ఎంత చక్కగా ఎగ్జిక్యూట్ అయిందో. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ p ఆబ్జెక్ట్ p తీసి నార్మల్గా సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి చూడండి ఎర్రర్ వస్తే ఎలా వస్తుంది చూసారా. add is not defined because we have to call every function by using or through the class or object of class. ఓకే, p డాట్ కాల్ చేశాను, మళ్ళీ రన్ చేస్తున్నాను చూడండి. 25 space 23 and enter 56. చూసారా చక్క మల్టిప్లికేషన్ కూడా రన్ అయింది. ఓకే, ఇలాగ మనం కాల్ చేసి దిస్ ఈజ్ సింగిల్ ఇన్హెరిటెన్స్. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ కూడా చూస్తాను. ఇంకొక న్యూ ఫైల్ తీసుకుని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. అప్పుడు ఏం చేస్తాను, జస్ట్ ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తాను. క్లాస్ సమ్ చేసాం, ప్రొడక్ట్ చేసాం, సబ్ట్రాక్షన్ చేద్దాం, సబ్ అని పెడుతున్నాను. ఓపెన్ క్లోజ్ ఫస్ట్ కోలన్ పెట్టి దీనికి సంబంధించిన స్టేట్మెంట్స్ రాయాలి కదా. ఏబిసి రాస్తున్నాను. డబుల్ మస్ట్ అండ్ షుడ్ గా ముందు ఒక మెథడ్ ని క్రియేట్ చేయాలి. సబ్ట్రాక్షన్ కోలన్. ఓకే, దానికి సంబంధించిన డబుల్ ట్యాప్ స్పేస్ ఉండాలి. సింపుల్. a మైనస్ b సబ్ట్రాక్షన్. 3 క్లాసెస్ క్రియేట్ చేశాను, 3 మెథడ్స్ ని కూడా క్రియేట్ చేశాను. సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 వాల్యూస్. చూడండి, సమ్ క్రియేట్ చేశాను, క్లాస్ ప్రొడక్ట్ క్రియేట్ చేసాం, సబ్ అనే ప్రొడక్ట్ క్రియేట్ చేసాం. చూడండి, వాట్ ఈస్ మెథడ్, వాట్ ఈస్ ఫంక్షన్? ఎవ్రీ మెథడ్ ఆర్ ఎవ్రీ ఫంక్షన్ ఎండ్స్ విత్ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రేస్. క్లాస్కి ఉండదు అలాగా, ఓపెన్ క్లోజ్ బ్రేస్ ఉండదు. ఎప్పుడు రాస్తాము, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు రాస్తాం. ఇంకొకటి ఎప్పుడైతే మనం వేరే క్లాస్ని దీంట్లో ఇన్హెరిట్ చేయాలనుకుంటామో ఆ టైంలో కూడా రాస్తాం. ప్రొడక్ట్ని దీంట్లో ఇన్హెరిట్ చేసాం. ఓకే, ఇప్పుడు చూడండి, సమ్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం అనుకోండి, ఓన్లీ యాడ్ అనే ఫంక్షన్ మాత్రమే కాల్ చేయగలుగుతాం. అదే ప్రొడక్ట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం అనుకోండి, సమ్లో ఉన్న మెథడ్ని ప్లస్ ప్రొడక్ట్లో ఉన్న మెథడ్ని కాల్ చేస్తాం. బట్ సబ్ట్రాక్షన్లో ఉన్న మెథడ్ని మనం కాల్ చేయలేం. ఎందుకని, జస్ట్ ప్రొడక్ట్ని దీంట్లో యాడ్ చేసాం కానీ సబ్ని దీంట్లో యాడ్ చేయలేదు. సో సబ్కి మనం క్రియేట్ చేస్తే కనుక ఓన్లీ సబ్లో ఉన్నవి మాత్రమే కాల్ చేయగలుగుతాం. ప్రొడక్ట్ క్రియేట్ చేస్తే కనుక సమ్ అని ప్రొడక్ట్లో మాత్రమే కాల్ చేయగలుగుతాం. అదే సబ్కి, ఈ సబ్ అనే క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే we can access the properties of class sum and properties of class product. అర్థమైందండి. సబ్ అనే క్లాస్కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే సమ్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని ప్లస్ ప్రొడక్ట్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని కాల్ చేయొచ్చు. సమ్ని ప్రొడక్ట్లో ఇంక్లూడ్ చేశాను అంటే సమ్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా ప్రొడక్ట్లో ఇంక్లూడ్ అయినాయి. ప్లస్ ప్రొడక్ట్ నేను ఎప్పుడైతే సబ్లో ఇంక్లూడ్ చేశానో సమ్ అండ్ ప్రొడక్ట్ రెండు కలిపి దీంట్లో ఇంక్లూడ్ అయినాయి. సో నౌ విల్ క్రియేట్ ఆబ్జెక్ట్ టు సబ్ అనే దానికి నేను జస్ట్ పిఎన్ ఏదైనా ఆబ్జెక్ట్ మనం ఎలాగైనా కాల్ చేసుకోవచ్చు. p రాస్తున్నాను, p.add and p.multiplication and final last one p.subtraction. మూడింటిని కాల్ చేశాను. ఎంటర్ ఫస్ట్ వాల్యూ
ఇక్కడ తెలియాలిగా అంటే డిఫరెంట్ కోసం సబ్ట్రాక్షన్. ఎంటర్ సెకండ్ వాల్యూ ఫర్ సబ్ట్రాక్షన్. ఓకే, ఇది ఇలా ఉంటే కొంచెం మనకు డిఫరెంట్ తెలుస్తుంది ఏ వాల్యూస్ దేనికి ఎంటర్ చేస్తాం అనేది. అలాగే ఎంటర్ ఫస్ట్ వాల్యూ ఫర్ మల్టిప్లికేషన్ అండ్ ఎంటర్ సెకండ్ వాల్యూ ఫర్ మల్టిప్లికేషన్ అండ్ ఎంటర్ ఫస్ట్ వాల్యూ ఫర్ ఎడిషన్. మన ఇష్టం, అవుట్పుట్ స్టేట్మెంట్ ఎలాగైనా రాసుకోవచ్చు. ఎంటర్ సెకండ్ వాల్యూ ఫర్ ఎడిషన్. ఓకే, చూడండి 3 క్లాసెస్ క్రియేట్ చేశాను. దిస్ ఈస్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పేరెంట్ క్లాస్ అనుకోండి, సమ్ ప్రొడక్ట్ అనేది చైల్డ్ క్లాస్ అనుకోండి, సబ్ అనేది గ్రాండ్ చైల్డ్ క్లాస్ అనుకోండి. గ్రాండ్ చైల్డ్ కెన్ యాక్సెస్ ద గ్రాండ్ పేరెంట్ ప్రాపర్టీస్ అండ్ పేరెంట్ ప్రాపర్టీస్. అర్థమవుతుందండి? గ్రాండ్ చైల్డ్ ఎవరైతే ఉన్నారో గ్రాండ్ పేరెంట్ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోగలుగుతాడు, పేరెంట్ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోగలుగుతాడు. జస్ట్ పేరెంట్ ఓన్లీ కెన్ యాక్సెస్ ద చైల్డ్ కెన్ యాక్సెస్ ద పేరెంట్ ప్రాపర్టీస్. ఓకేనా? సమ్ ప్రొడక్ట్ అనేది సమ్లో ఉన్న ప్రాపర్టీస్ యాక్సెస్ చేసుకుంటుంది, సబ్ట్రాక్టర్ ప్రొడక్ట్లో ఉన్నవి ప్లస్ సమ్లో ఉన్నవి కూడా యాక్సెస్ చేసుకోగలుగుతుంది. బికాస్ వీఆర్ ఇన్హెరిటెడ్. సమ్ అనే క్లాస్ని ప్రొడక్ట్లో ఇంక్లూడ్ చేసాం, ప్రొడక్ట్ని సబ్లో ఇంక్లూడ్ చేసాం. ఓకే, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. సేవ్ చేస్తున్నాను, multi.py అని సేవ్ చేస్తాను. దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. జస్ట్ పైథాన్ స్పేస్ multi.py. చూడండి, సారీ, ఫైల్ నాట్ ఎర్రర్ అంటే నేను multi అని పెట్టాను, వై కాదు, స్పెల్లింగ్ మిస్టేక్. సో మనకి అలాగా ఫైల్ ఎర్రర్ పెట్టే. ఎడిషన్కి ఒక వాల్యూ ఎంటర్ చేస్తున్నాను, ఎడిషన్కి సెకండ్ వాల్యూ ఎంటర్ చేస్తున్నాను, ఎడిషన్ వచ్చింది. అలాగే మల్టిప్లికేషన్కి ఒక వాల్యూ, సెకండ్ వాల్యూ, అండ్ సబ్ట్రాక్షన్కి ఫస్ట్ వాల్యూ అండ్ సెకండ్ వాల్యూ. చూసారా? సబ్ట్రాక్షన్, ఎడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్ 3 ఫంక్షన్స్ క్రియేట్ చేశాను. బట్ ఓన్లీ ఒక క్లాస్కి మాత్రం నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి 3 ఫంక్షన్స్ని కాల్ చేశాను. నాట్ ఓన్లీ 3 ఫంక్షన్స్, మల్టిపుల్ ఫంక్షన్స్ మనం క్రియేట్ చేయొచ్చు. మల్టిపుల్ ఫంక్షన్స్ని ఒక ఆబ్జెక్ట్ బేసిస్ని కాల్ చేయొచ్చు అనమాట. చూసారా, మనకి లైన్స్, నెంబర్ ఆఫ్ లైన్స్ కూడా, కోడింగ్ కూడా తగ్గుతుంది అనమాట. ఇలా జస్ట్ ఇలా ఇన్హెరిట్, include. What is inheritance? One class acquires the properties from another class. ఒక క్లాస్లో వేరే క్లాస్లో ఆర్ బేస్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా యాక్సెస్ చేసుకుంటుంది. ఆర్ వన్ క్లాస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద బేస్ క్లాస్ బేస్ చేసుకుని సెకండ్ క్లాస్ అని డిరైవ్ చేయడం, లేకపోతే డిరైవ్డ్ క్లాస్ అనేది బేస్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ యాక్సెస్ చేసుకోగలుగుతుంది. ఇక్కడ ఏం బేస్ క్లాస్ అవుతుంది? సమ్ ఈజ్ బేస్ క్లాస్, ప్రొడక్ట్ ఈజ్ డిరైవ్డ్ క్లాస్, అండ్ సబ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ డిరైవ్డ్ క్లాస్. ఓకే, సమ్ని ప్రొడక్ట్లో ఇంక్లూడ్ చేసాం, ప్రొడక్ట్ని సబ్లో ఇంక్లూడ్ చేసాం. ఇలా ఇంక్లూడ్ చేయడం వల్ల ఓన్లీ వన్ క్లాస్కి వన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అన్ని ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. ఇలా మనకి ఎగ్జిక్యూషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, నో ప్రాబ్లం. నేను డిస్క్రిప్షన్లో సింగిల్ ఇన్హెరిటెన్స్ ప్రోగ్రామ్ ఇస్తాను, అలాగే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ప్రోగ్రామ్స్ కూడా నేను మీకు ఇస్తాను. మీరు ఎగ్జాంపుల్స్ కింద యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఈజీగా ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అండ్ హైరారికల్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ ప్రోగ్రామ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్స్ రెండు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, సింగిల్ ఇన్హెరిటెన్స్ అండ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. చూడండి, అర్థం చేసుకోండి, ఇంకా మీరు ట్రై చేయండి ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా. మీకు ఇది అర్థమైతే కనుక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.